రేషన్ కార్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో రేషన్ కార్డు కలిగిన వారు లక్షల్లో ఉన్నారు. వారు తమకు ప్రభుత్వం ఏదైనా తీపి కబురు చెబుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో ప్రభుత్వం నుంచి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. అదేంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సరుకులను బడిలో తెచ్చి ఇచ్చేది. అయితే ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో మనుషులు లేకపోతే వారు ఆ సరుకులు తీసుకునే ఛాన్స్ ఉండేది కాదు. దాంతో వారికి ఇబ్బందిగా ఉండేది. మరికొంతమందికి మాత్రం ఇంటి దగ్గరికి రేషన్ సరుకులు రావడం అనుకూలంగా ఉండేది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు రేషన్ షాపులపై దృష్టి పెట్టింది. ఆల్రెడీ కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఓవైపు కొనసాగుతుంటే మరోవైపు రేషన్ షాపుల సంఖ్యను కూడా పెంచాలని డిసైడ్ అయింది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల డిజైన్ జారీపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీలో ప్రస్తుతం 29,000కు పైగా రేషన్ షాపులు ఉన్నాయి. అయితే అవి ఏమాత్రం సరిపోవట్లేదని, సరుకులకు కోసం లైన్లో వేచి ఉండాల్సి వస్తుందని చాలా చోట్ల నుంచి కంప్లైంట్ వస్తుంటే ప్రభుత్వం అలర్ట్ అయింది. లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా కొత్తగా 4,000 పంపిణీ కేంద్రాలని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువలన త్వరలోనే ప్రజలకు ఈ క్యూ కష్టాలు తీరగలవు. ఏపీలో ప్రస్తుతం 29,000కు పైగా రేషన్ షాపులు ఉన్నాయి. అయితే అవి ఏమాత్రం సరిపోవట్లేదని, సరుకుల కోసం లైన్లో వేచి ఉండాల్సి వస్తుందని చాలా చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తుంటే ప్రభుత్వం అలర్ట్ అయింది. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా కొత్తగా 4,000 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువలన త్వరలోనే ప్రజలకు క్యూ కష్టాలు తీరగలవు. ఇటు రేషన్ కార్డు ఇస్తూనే మరోవైపు రేషన్ షాపులను ఎక్కడెక్కడ తెరవాలో ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఎక్కువ రేషన్ కార్డులు ఉన్న ప్రాంతాలు ఎక్కువ సేపు ప్రజల క్యూ ఉండాల్సి వస్తుంది. ఏరియాలను ఎంచుకొని అక్కడ కొంత షాపులను తెరుస్తారని తెలిసింది. దీనిపై ఏపీ పౌర సరఫరాల శాఖ నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానున్నది సమాచారం. ప్రభుత్వం ముందు మరో సవాల్ కూడా ఉంది. కొన్ని రేషన్ షాపుల్లో ఇన్ఛార్జ్ డీలర్లు మాత్రమే ఉన్నారు. అక్కడ పర్మనెంట్ సొల్యూషన్ చూడాల్సి ఉంది. ప్రస్తుతం అలాంటి షాపుల్ని గుర్తించే పని జరుగుతోంది. అందువల్ల త్వరలోనే ఆ ఖాళీలను కూడా భర్తీ చేస్తారని అనుకోవచ్చు. ఓ అంచనా ప్రకారం 6,000కు పైగా డీలర్ల పోస్టు ఖాళీలు ఉన్నట్లు తేలింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, తీపి కబురని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీలుంటే ఒక లైక్ చేయండి. మీ గురించి డీటెయిల్స్గా తీశాను కాబట్టి, చాలా విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను కాబట్టి ఒక లైక్ అండ్ షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.